పథకాలను అడ్డుకున్న గెలుపు ఆపలేరు. కోరుకొండ, ఇచ్ఛాపురం, గాజువాక ఎన్నికల సభల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డే వస్తాడు. విశాఖ నుంచి పాలనా ప్రమాణ స్వీకారం. మన ప్రభుత్వం మళ్లీ రాగానే వారంలో అన్ని బటన్ క్లియర్ చేస్తా. ఎన్నికలు వచ్చాయని నొక్కిన బటన్లు కానివి అన్ని కొనసాగుతున్న పథకాలే. 5 ఏళ్లుగా ఏటా బటన్లు నొక్కుతూ పేదలకు మంచి చేస్తున్నాం. జగన్ అంటే పథకాలు, బాబు అంటే మోసాల కుట్రలు. ముందే క్యాలెండర్ ప్రకటించి మరీ పథకాలతో లబ్ధి చేకూర్చాం. మంచికి అడ్డుపడితే అక్క చెల్లెమ్మల, అవ్వాతాతలు, రైతన్నలు ఊరుకుంటారా? అప్పుడు ఇప్పుడు అంతే. పేదల పొట్టగొట్టడమే లక్ష్యంగా వికృత రూపం దాల్చిన బాబు పెత్తందారి పోకడ. వారికి లబ్ధి జరిగే ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యం. ల్యాండ్ టైటిలింగ్ చట్టాల నిజాలు ఇవిగో. శాశ్వత భూ హక్కులు కల్పించడమే అసలు లక్ష్యం. గెజిటెడ్ మాత్రమే జారీ అయింది. నోటిఫికేషన్ రాలేదు. కోర్టుల అధికారులు తగ్గించలేదు. ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు. బీజేపీ చేస్తున్న అవినీతి దేశంలో ఏ పార్టీ చేయలేదు. తోడు దొంగల కూటమి ఈ స్క్రిప్ట్ ఇస్తే అది చదివేయడమేనా? మోదీ స్థానిక సమస్యలను పట్టించుకోరు. బాబు వస్తే ఇంగ్లీష్ మీడియం